సో మీరన్నట్టుగా ఇప్పుడు ఒకప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ అభివృద్ధి జరిగేది కాబట్టి ఓఆర్ఆర్ దగ్గరలో తీసుకోండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏ విధంగా చూసినా వరంగల్ హైవే వైపు అభివృద్ధి కార్యక్రమాలు అదే స్థాయిలో జరుగుతున్నాయి. మరోవైపు హైదరాబాద్ టు అమరావతి అనేది కనెక్షన్ కూడా చాలా ఫాస్ట్గా ఇప్పుడు చేసే ప్రయత్నం చేస్తారు. సో ఈ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు అన్నట్టుగా 15,000 నుంచి 30,000 రూపాయల లోపు గజం దొరుకుతుంది. సో అలాంటప్పుడు ఇలాంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ ప్రజలకి వచ్చే లాభం ఏంటంటారు? వినియోగదారులకు ఎలాంటి లాభాలు వచ్చే అవకాశం ఉందంటారు? మనకు జనరల్గా మీరన్నట్టు ఇప్పుడు సుమారుగా 100 కిలోమీటర్లు విస్తరించి ఉన్నటువంటి ఓ సిద్దిపేట, ఓ మహబూబ్ నగర్, తర్వాత భువనగిరి, జనగం, తర్వాత సూర్యాపేట, నార్కెట్పల్లి, ఇంకా మిర్యాలగూడ, అంటే సరౌండింగ్ ఈ 100 కిలోమీటర్ల దూరంలో కూడా టౌన్ ఏరియాల్లో మనం అనుకున్నట్టు ఈ రేట్లో దొరకట్లేదు. కానీ ఒక టౌన్లో ఇన్వెస్ట్ చేసిన దానికి ఒక విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న ఒక మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్లో డెవలప్ చేయాలి, ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా అనేది ఇప్పుడు మనకు ఒక ఔటర్ రింగ్ రోడ్ పక్కన వెస్ట్ జోన్లో మన లాస్ట్ గవర్నమెంట్లో వేలంలో చూసినాం మనం. సుమారుగా 3-3.5 లక్షలు గజం పోయిన పరిస్థితి. మరి అలాంటి ఆ పెరిగే స్కోప్ ఉన్నప్పుడు అది ఔటర్ రింగ్ రోడ్డు, తర్వాత పెద్ద రోడ్ల పక్కన ఇప్పుడు వచ్చినటువంటి రీజనల్ రింగ్ రోడ్డు, హైవేల పక్కన ఇన్వెస్ట్ చేస్తే రేపు లక్షల్లో గజం ఉండే పరిస్థితి ఉంటుంది.